My friends, welcome. నా స్నేహితులారా స్వాగతం. Let's listen to the promise God has for us today. దేవుడు మన నిమిత్తమై నేటి దినం కలిగి ఉన్న వాగ్దానాన్ని ఆలకిద్దాం. We can find it in 1 Corinthians 6:19. మొదటి కొరింథీ పత్రిక 6:19లో మనం కనుగొనగలం. Or do you not know that your body is a temple of the Holy Spirit within you? మీ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? Whom you have from God. దేవుని వలన అనుగ్రహించబడింది. You are not your own. మీరు మీ సొత్తు కాదు. As this verse says, my friends, నా స్నేహితులారా, ఈ వచనం చెప్తున్నట్లుగా we are not our own. మనము మన సొత్తు కాదు. Everything that is within us doesn't belong to us. మనలో ఉన్న సమస్తమును కూడా మనకు చెందినవి కాదు. We were created to be a temple of God. దేవునికి ఆలయముగా ఉండు నిమిత్తమై సృజించబడ్డాం. Imagine having the Lord's temple within you. దేవుని ఆలయాన్ని మీలో కలిగి ఉండాన్ని ఊహించండి. How glorious that temple would be. ఆలయం ఎంత మహిమవంతంగా ఉంటుందో, How joyous that temple would be. ఆలయం ఎంత ఆనందమయంగా ఉంటుందో. When you enter into the church, when you enter into the house of God, దేవుని ప్రార్థనా మందిరంలోనికి మీరు ప్రవేశించి ఉన్నప్పుడు we feel the presence of God, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం, the peace of God. దేవుని సమాధానాన్ని. That is how you are going to be. ఆ రీతిగా మీరు ఉండబోతున్నారు. That's how the Lord wants you to be. ఆ రీతిగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నారు. As the temple of His Spirit, ఆయన ఆత్మకు ఆలయముగా, where God resides. దేవుడి నివాసం ఉండే ప్రాంతం. So we are not going to keep our own thinking, desires within us, కనుక మన సొంత ఆలోచనను కోరికలను మనలో ఉంచుకోబోవడం లేదు. or planning within us. మన ప్రణాళికను మనలో కలిగి We're ఉండడం. going to allow God to speak for our life. మన జీవితం కోసం మాట్లాడడానికి దేవునికి అనుమతిస్తున్నాం. Where do you want to take me, Lord? ప్రభువా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళగోరుతున్నారు? What do you want to do? మీరేం చేయగోరుతున్నారు? And keeping my heart full of your joy, నా హృదయాన్ని మీ ఆనందంతో నింపగోరుతున్నాను. we're going to allow Him. మనం ఆయనకు అనుమతినివ్వనై ఉన్నాం. And you will see your heart, your body being the temple of the Lord's Spirit. మీ హృదయం, మీ దేహం దేవుని ఆత్మకు ఆలయంగా ఉండాన్ని మీరు చూస్తారు. And in the temple of God, what happens? దేవుని ఆలయములో ఏం జరుగుతోంది? People worship the Lord. ప్రజలు ప్రభువుని ఆరాధిస్తారు. People are going to feel God's presence through your life also. ప్రజలు మీ జీవితం ద్వారా కూడా దేవుని సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు. Because of you, they are going to be able to worship God. మిమ్మును బట్టి వారు దేవునిని ఆరాధించగలుగుతారు. Before, they would have never felt God's presence. గతంలో వారు ఎప్పుడు దేవుని సన్నిధిని అనుభూతి చెంది ఉండరు. But because of you, they will know God. కానీ మిమ్మును బట్టి వారు దేవుని తెలుసుకుంటారు. And in the temple of the Lord, God speaks to them. దేవుని ఆలయములో దేవుడు వారితో మాట్లాడతారు. Through you also, God will lead people. మీ ద్వారా కూడా దేవుడు ప్రజలను నడిపిస్తారు. There was a student in our college. మా కళాశాలలో ఒక విద్యార్థి ఉండేవారు. Even in a young age, he received the Spirit of God abundantly upon him. చిన్న వయసులోనే సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మను అతని మీదకి అతను స్వీకరించి ఉన్నాడు. Right in that campus. అదే ప్రాంగణంలో And he was full of thirst and love for Jesus. అతడు యేసు కొరకైన దప్పి ప్రేమ చేత నింపబడి ఉన్నాడు. He was always praying and talking to God. అతడు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడుతుండేవాడు. And right in his hostel, తన యొక్క హాస్టల్లో ఏం జరిగిందో తెలుసా? there would be a big line of students, విద్యార్థులు పెద్ద వరుసలో ఉండేవారు. all coming to pray for their problems అందరూ వారి సమస్యల ప్రార్థన కోసమై to this boy. ఈ బాబు దగ్గరకు వచ్చేవారు. And everyone would be touched by the presence of God అందరూ దేవుని సాన్నిధ్యం చేత తాకబడుతూ ఉండేవారు. and receive a great answer from God. దేవుని యొద్ద నుంచి గొప్ప జవాబు స్వీకరించేవారు. They would also come and ask him to teach them about the subjects, అలాగే వచ్చి సబ్జెక్టులు కూడా నేర్పించమని అడిగేవారు. because God had given him so much understanding. ఎందుకనగా దేవుడు ఎంతో అవగాహన అతనికి అనుగ్రహించారు. He was excelling in all things అన్నిట్లో అతడు రాణిస్తున్నాడు. and leading people to the Lord and his wisdom. తన జ్ఞానంతో ప్రజలను ప్రభు వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. You will show Jesus to others, మీరు యేసును ఇతరులకు కనుబరచెదరు. being the temple of God. దేవుని యొక్క ఆలయముగా. Shall we receive this grace from this moment? ఈ క్షణం నుంచే ఈ కృపను మనము స్వీకరిద్దామా? Lord, ప్రభువా, let us not be our own. మేము మా సొత్తుగా ఉండకూడదు. Let us be full of Jesus, యేసుతో పూర్తిగా నింపబడాలి. full of your Spirit. మీ ఆత్మ చేత పూర్తిగా Fill us, Lord. మమ్మల్ని నింపండి ప్రభు. Fill us, Lord. మమ్మల్ని నింపండి ప్రభు. And let people know your Spirit through us. ప్రజలు మీ ఆత్మను మా ద్వారా తెలుసుకోవాలి. Feel your presence through us. సన్నిధి మా ద్వారా అనుభూతి చెందాలి. Let our hearts rejoice under your presence. మీ సాన్నిధ్యంలో హృదయాలు ఆనందించాలి. Let us know you, Lord. మేము మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభు. Let us be connected to you. మేము మీకు అనుసంధానమై ఉండాలి. And let people also
receive you through us. ప్రజలు కూడా మా ద్వారా మిమ్మును స్వీకరించాలి, Be led by us. మా ద్వారా నడిపించబడాలి. That people also receive you through us. ప్రజలు కూడా మా ద్వారా మిమ్మును స్వీకరించాలి, And let them be led by you through us. వారు మా వలన మీ ద్వారా నడిపించబడాలి. Use us, Lord. మమ్మును వినియోగించుకోండి ప్రభు, In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. May you see a great difference in the Lord flowing through you, ప్రభు మీ ద్వారా ప్రవహించుటలో గొప్ప వ్యత్యాసాన్ని మీరు చూచుదురుగాక. being His temple. ఆయన యొక్క ఆలయముగా